హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అభినవ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే స్వీట్ రవ్వ బర్ఫీ. ఈ రవ్వ బర్ఫీని కేవలం 6 to 7 మినిట్స్లోనే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని చక్కెరతో కూడా తయారు చేసుకోవచ్చు. బెల్లంతో అయితే మరింత హెల్తీగా, మరింత టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ బర్ఫీ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని పావు కప్పు దాకా నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా వాడుకోవచ్చు. నెయ్యి అయితే మరింత టేస్టీగా ఉంటుంది. ఇందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకుందాం. రవ్వ పచ్చివాసన పోయేంత వరకు ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందులోనే 2 కప్పుల వరకు పాలను కూడా వేసుకుందాం. పాలను అలాగే వాడుకోవచ్చు, లేదా కాచిన పాలను కూడా వాడుకోవచ్చు. ఇలా పాలు వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకుందాం. చాలా తక్కువ టైంలోనే ఈ రవ్వ బర్ఫీని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లం వరకు తీసుకుందాం. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మరొక పావు కప్పు దాకా బెల్లం వాడుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత ఖచ్చితంగా స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కలుపుకుందాం. ఇలా మొత్తం కలిసేంత వరకు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే చిటికెడు యాలకుల పొడిని వేసుకుందాం. యాలకుల పొడి నచ్చకపోతే పూర్తిగా ఆప్షనల్. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో స్వీట్ కలర్ఫుల్గా ఉండడానికి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వాడుతున్నాను. మీకు నచ్చకపోతే పూర్తిగా ఆప్షనల్. యాలకుల పొడి అలాగే ఫుడ్ కలర్ బాగా కలిసేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో వస్తువులతోనే ఎంతో ఈజీగా 6 to 7 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్యాన్కు సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరొక చిన్న ప్లేట్ తీసుకొని 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసుకుందాం. ఇందులో మనం చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసి ఈ విధంగా ఈక్వల్గా సర్దుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వాడుకోవచ్చు. మనకు స్వీట్ పైన హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా ఉండడానికి ఇలా 1 కప్పు తీసుకొని ఇలా సర్దుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఫ్లాట్గా సర్దుకునేటప్పుడు ఎక్కువ ప్రెస్ చేయకుండా చాలా సున్నితంగా సర్దుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ బర్ఫీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత ఇందులో మనం బాదాం గింజలను వేసుకుందాం. మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా వాడుకోవచ్చు. ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ చూపించిన విధంగా స్వీట్ మొత్తం బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు నైఫ్తో మనకు కావలసిన షేప్లో కట్ చేసుకుందాం. ఈ స్వీట్ని ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవడమే కాకుండా హెల్తీగా కూడా పిల్లలకు పెట్టవచ్చు. మెజర్మెంట్స్ ఫాలో అవుతూ ఏ రెసిపీ అయినా మనం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా, నేనైతే ఇలా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా రవ్వ బర్ఫీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాం. సాఫ్ట్గా లైట్ స్వీట్గా ఉండే ఈ రవ్వ బర్ఫీని ఎంతో ఇష్టంగా అందరూ తింటారు. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.